మనం ఏం చేద్దాం అంటే అండి, మీరు ఇంగ్రీడియంట్స్ చెప్పే ముందు కూడా ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకుందాం, ఆయిల్ హీట్ చేద్దాం. ఓకే, ఎందుకంటే పూరీలు చేయాలి కదా మీరు. సో ఇప్పుడు చెప్పండి అసలు ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలి బేసన్ పూరీలకి? బేసన్ పిండి, మైదా పిండి, బేసన్ పిండి, కారము, ఓమ, నువ్వులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, జీలకర్ర, కొత్తిమీర, కలమా. సూపర్ అండి. సో నా ఆయిల్ కూడా హీటింగ్ కి పెట్టేసాం. ఇప్పుడు మీరు స్టార్ట్ చేసేయండి. మరి పూరీలు ఎలా చేయాలి చెప్పండి ఉమా గారు. ముందు మైదా పిండి వస్తుంది. ఓకే, తర్వాత కొంచెం బేసన్ పిండి, నెక్స్ట్ ఏం చేద్దామండి? నెక్స్ట్ కొంచెం కారం, ఓకే, తర్వాత కొంచెం ఓమ, ఆహా, తర్వాత ఒక స్పూన్ నువ్వులు, ఓకే, కొంచెం వెల్లుల్లి పేస్ట్, ఆహా, కొంచెం సాల్ట్, ఓకే, కొంచెం జీలకర్ర, కొత్తిమీర, కొంచెం కలమాకు, కొంచెం నిమ్మర, తర్వాత వాటర్ వేసేయండి. సో ఇంకా ఉమ్మగారు, మీరు ఏం చేస్తుంటారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇంట్లో? అన్ని టిఫిన్లు, స్నాక్స్, వంటలు చేస్తుంటారు చక్కగా అన్ని రకరకాలు. సకినాలు, మురుకులు, అరిసెలు, లడ్డూలు, సున్నుండలు, రాగులతోటి, సజ్జపిండి, సర్వపు, అన్ని రకరకాల వంటలు అన్నీ చేస్తుంటారు. వచ్చు, అన్నీ వచ్చు. ఎవరికి బాగా ఇష్టం మీ వంటలు అంటే మీ ఇంట్లో? అందరికి దోస్తులకి ఇష్టం అండి. ఇంట్లో ఎప్పుడు తినేవాళ్ళం కదా, అందరు నేనంటే చాలా ఇష్టపడతారు నేను చేసిన వంటకాలకి. అవునా, సూపర్ అండి. సో మీరు ఇన్ని రకరకాల వంటలు చేసినప్పుడు అసలు మీరు అంటే దేంట్లో నంబర్ 1 స్వీట్సా హాట్సా ఏ బాగా చేస్తారు? హాట్స్ ఎక్కువ. మీకు పర్సనల్ గా ఏమి ఇష్టం చెప్పండి, ఎలాంటి వంటలు అంటే మీకు ఇష్టం పర్సనల్ గా? అన్ని తింటామా, నేను షుగర్ పేషెంట్ అయినా సరే అన్ని తింటాను. అవునా, అలా తినకూడదు కదా షుగర్ పేషెంట్స్. కంట్రోల్ అవుతుంది అదే. అంతేనా? మనకి ఇష్టం లేదు వేసుకోవాలి, తినాలి, అంతేనా? తర్వాత అది అయిపోయిందమ్మా. సో మీరు ఇంకా ఏమేమి రకరకాల పూరీలు చేస్తూ ఉంటారు చెప్పండి ఇంట్లో? ఇంట్లో వడప్పలు చేస్తాను చెప్పాను కదండి, బేసన్ పూరీలు అన్ని, ఇవి మళ్ళీ కోవగర్చెలు. అంటే పూరీలోనే, అంటే పూరీలోనే మనకు రకరకాలు ఉంటాయి కదా. స్వీట్ పూరి అనుకోండి, మళ్ళీ పూరితోటే మరి డిఫరెంట్ ఇట్లా పాలలో ముంచేసి పాలపూరి, పాలపూరి. సో ఇట్లా పూరీలో ఒకటి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి మనకు, మనం ఏది చేసుకుంటే అది. పండుగలు వచ్చినాయంటే ఇంకేముంటాయండి మీ ఇంట్లో స్పెషల్స్ పండుగలు వస్తే? గణేష్ కంటే తాటకల పాశమం చేస్తాం. ఆహా, ఏ ఫెస్టివల్ బాగా సెలబ్రేట్ చేసుకుంటారు మీరు? సంక్రాంతి. సంక్రాంతి వచ్చిందంటే పండగ, సకినాలు ఇవన్నీ చేస్తాం కదా. నోముకుంటాం నోములు మేము. సంక్రాంతి నోములు వస్తే నోముకుని అందరికి పంచుతాం. నైస్. నేనైతే బస్సు ఎక్కినప్పుడల్లా కూడా అన్ని ప్యాకింగ్ చేసుకొని బస్సు డ్రైవరు, కండక్టరు ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తూనే ఉంటా. ఆహా,
సో ఉమ్మ గారు ఇంతకి మీకు వంటలు ఏ ఏజ్ లో ఉన్నప్పటి నుంచి మీరు స్టార్ట్ చేస్తారు వంటలు చేయడం? మేడం నేను అన్ని మ్యారేజ్ అయినాకనే నేర్చుకున్నా, ఓన్ గా నేర్చుకున్నా, అన్ని ఓన్ గా ఓన్ గా నేర్చుకున్నా. కర్రీస్ కానీ మీ మామయ్య దగ్గర మీ అమ్మ లేదండి, దగ్గర? లేదు, ఎవరు నేర్చుకున్నా. 8th క్లాస్ చేసుకున్నప్పుడే నాకు మ్యారేజ్ అయిపోయింది. మీరు 8th క్లాస్ ఉన్నప్పుడు పెళ్లి అయిపోయిందా? అవును. ఓకే. అయినా నేను రాస్తాను ఇంగ్లీష్, హిందీ అన్ని పెద్దవాళ్ళ శిక్ష చదువుకున్నాను. సూపర్ సూపర్. సో మీరు ఎన్నేళ్ళు అయిందండి ఇప్పటివరకు మీకు పెళ్ళి అసలు? 79లో. 61 years. మ్యారేజా? మ్యారేజ్ కాదు నాకు. మీకు 61 years? పెళ్ళి ఒక 50 సంవత్సరాలు ఉన్నాయంటదా? కాదు, 17 years అయింది. 17 years కి 45, 46 అట్లుంటాయా పెళ్ళి అయిపోయి? అవునా? అంత తొందర పెళ్లి చేస్తున్నప్పుడు మీరు ఎప్పుడు బాధపడలేదా ఇంత తొందరగా అయిపోయింది పెళ్లి నా లైఫ్ లో అని? ఉన్నది ఎందుకు లేదు, అన్ని బాధలే. 50 ఎకరాలు జాగుండి కూడా అన్ని బాధలే. ఎందుకు ఉంటాయి? అన్ని ఒక్కొక్క అన్నప్పుడు ఉంటాయి. మాది పెద్ద ఫ్యామిలీ, మేము 7 members, 7 మంది మేము తోటి కోడళ్ళం. అందరూ ఒక ఇంట్లో ఉంటారా? ఏముంటాం, అందరూ సపరేటే ఉంటాం. మరి ఏమైంది 50 ఎకరాలు జాగా? అంతా పోయింది. ఇప్పుడు నూనెలో వేయించాలండి. తొందరగానే అవుతుంది, ఒక 2 నిమిషంలో అయిపోతుంది. సో మరి ఈ పూరీలు మనం చేసినప్పుడు ఇది దేనితో మనం తింటే బాగుంటుంది? స్నాక్స్ లాగా. అవునా? స్నాక్స్ లాగా బాగుంటాయి. ఓకే. అంటే దీంట్లోకి మనం అంటే ఏంటి వెజ్ కూర్మానా లేకపోతే ఏంది? లేదండి, పెరుగు వేసుకుంటాం మేము. పెరుగా? నెయ్యి, పెరుగు అట్లా వేసుకొని తింటాం. మేడం పూరీలు మంచిగా రెడీ అయిపోయినాయి. ఇగో బేసన్ పూరీలు రెడీ. ఓకే అండి, టేస్ట్ చేసి చెప్పండి. సో చూస్తున్నారు కదండి, బేసన్ పూరీలు రెడీ అయిపోయినాయండి. టేస్ట్ చేసి చెప్పేస్తాను, మీరైతే ఒక్కసారి తయారీ విధానాన్ని చూసేయండి. బేసన్ పూరి తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: శనగపిండి, మైదా పిండి, కారం, వాము, జీలకర్ర, నువ్వులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర. బేసన్ పూరి తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో మైదా పిండి, శనగపిండి, కారం, వాము, నువ్వులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు, నిమ్మరసం, కొద్దిగా నీళ్లు పోసి బాగా కలిపి చిన్న చిన్న ఉండలుగా వేసి పూరీలాగా చేసి డీప్ ఫ్రై చేసుకొని డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, బేసన్ పూరి రెడీ.